కష్టాలకు ఎన్ కార్డ్ పడే సూచనలు కనిపిస్తున్నాయేమో తెలియడం లేదు. యుద్ధం తాత్కాలికంగా ఆగినా సరఫరా మెరుగయ్యేది ఎప్పుడు? పశ్చిమాసియా వార్పై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాత్కాలికంగా 5 రోజుల పాటు విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. అయినా ఇప్పట్లో గ్యాస్ సరఫరా మెరుగయ్యే ఛాన్స్ కనిపించడం లేదంటున్నారు. ఇరాన్, ఖతార్లలోని ఆయిల్ రిఫైనరీలు ధ్వంసం కావటం, అవి ఇప్పట్లో ట్రాక్లోకి రావటం కష్టంగా కనిపిస్తోంది. అప్పటి వరకు ఈ గ్యాస్ కష్టాలు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గ్యాస్ కష్టాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టిన కేంద్రం అటువైపు ఎలాంటి చర్యలు చేపట్టింది అంటే వంట గ్యాస్ సప్లైని మెరుగుపరిచేందుకు సాధ్యమైనంత వరకు చర్యలు చేపట్టింది. చమురు దేశాలతో చర్చలు జరుపుతోంది. ఇప్పుడే ఒక్కొక్కటిగా ఆయిల్ ట్యాంకర్లు అంతర్జాతీయ జలాల్లోకి అడుగు పెడుతున్నాయి. అయినా కొన్ని రోజుల వరకు గ్యాస్ కష్టాలు ఎదురు కావాల్సిందేనన్న వాదనలు కనిపిస్తున్నాయి. ఇక కమర్షియల్ గ్యాస్ కొరత హోటళ్లను, రెస్టారెంట్స్ ని వేధిస్తూనే ఉంది. కేంద్రం 20% పెంచామని చెప్పినా అది ఎక్కడా కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా కొంత సమయం పడుతుందన్న సమాచారం కూడా అందుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పిజి గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పార్లమెంట్ లో అడిగినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండర్ సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ గ్యాస్ సవాళ్లను ఇంకా ఎన్నాళ్ళు ఎదుర్కోవాలి? దేశంలో సిలిండర్ల కొరత ఎంతవరకు ఉంది? గ్యాస్ సరఫరా ఎప్పటి వరకు మెరుగయ్యే ఛాన్స్ ఉంది? బుకింగ్ లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? కమర్షియల్ సిలిండర్లపై ఇంకా గందరగోళమేనా? సరిపోను కమర్షియల్ సిలిండర్లు ఎప్పుడు వస్తాయి? హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకునేది ఎప్పుడు? గ్యాస్ ఏజెన్సీలు అసలు ఏమంటున్నాయి అన్న విషయాలకి సంబంధించి జిల్లాలోని పరిస్థితులను మా ఐ న్యూస్ రిపోర్టర్లను అడిగి తెలుసుకునేందుకు మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆశా, ఓవర్ టు యూ. మెయిన్ గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి మన ప్రతినిధులు గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి రియాలిటీ ఏంటనేది వివరిస్తున్నారు. 20% పెంచామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉన్నప్పటికీ కూడా రియాలిటీ అనేది జరగట్లేదు అనేది క్లియర్ గా అర్థమవుతోంది. ఎందుకంటే మనము ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు, లేదంటే ఇంటి దగ్గర బయటకు వెళ్ళినప్పుడు మనకి క్లియర్ కట్ గా మన కళ్ళ ముందే అనేక సిచ్యువేషన్స్ ఉదంతాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న బడ్డీ కొట్లు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, రోజు అనేక ఐటమ్స్ తో నడిచేటువంటి రెస్టారెంట్లు తక్కువలో తక్కువ 1-2 ఐటమ్స్ తో నడిపించడం, లేదంటే కనుక కట్టెల పొయ్యిలు మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. కట్టెల పొయ్యిలతో ఉన్నంత వరకు ఆ వ్యాపారం నడిపించాలి, హోటల్స్ నడిపించాలి, హాస్టల్స్ నడిపించాలని చెప్పి అనేక విధాలుగా నానా తంటాలు పడుతూ ఆ రోజు గడుపుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇంత స్థాయి వరకు రాదు అనుకున్నారు. గ్యాస్ కి సంబంధించి కొరత ఉంటుందని అనుకున్నప్పటికీ ఈ స్థాయి వరకు రాదు, కేంద్రం చర్యలు తీసుకుంటుంది కదా అని తీసుకున్నామని చెప్పారు. కమర్షియల్ సిలిండర్ కి సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా విధించారు. డొమెస్టిక్ సంబంధించి ఇబ్బంది లేదన్నారు. కానీ స్టిల్ నౌ సిచ్యువేషన్ చూస్తే కనుక కాస్త భిన్నంగానే కనిపిస్తుంది. నిన్న మోదీ చెప్పినటువంటి కామెంట్స్ చూసిన తర్వాత కూడా ఎంతో కొంత ఒక రకంగా మనకి పానిక్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనం అతి జాగ్రత్తగా కూడా కదా, అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఇప్పుడు ప్రజెంట్ మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఉన్నటువంటి నిల్వలు వాడేసుకుంటే కనుక కష్టం. ఉన్నంతలో జాగ్రత్తగా వాడుకోండి. అవసరమైతే గ్యాస్ వాడండి, లేదంటే కనుక ఆల్టర్నేట్స్ చూసుకోండి. పల్లెటూరులో ఉన్నవారైతే కనుక కట్టెల పొయ్యిని యూజ్ చేయండి. ఇక్కడున్నా సరే కట్టెల పొయ్యిలు యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటే, అంటే ఆ వెసులుబాటు ఉంటే కనుక కట్టెల పొయ్యినే యూజ్ చేయండి. లేదు అనుకుంటే గ్యాస్ ని యూజ్ చేయండి. ఆ గ్యాస్ యూజ్ చేసినప్పుడు కూడా ఏది తక్కువగా అయిపోతుంది, మనకి గ్యాస్ ఏదైతే తక్కువగా ఉపయోగించడానికి అవుతుంది, వినియోగించడానికి అవుతుంది అనేది అవన్నీ చూసుకొని మెలగాల్సిన అవసరం ఉంటుంది. పెట్రోల్ కి సంబంధించి కూడా కొరత లేకుండా చూస్తామంటున్నారు. ఇట్లా చాలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. అయితే గతంలో అంటే మోదీ ప్రభుత్వం రాకముందు, లేదంటే 11 సంవత్సరాల క్రితం మాట చూసుకుంటే కనుక మనం ఈ ఇంధన దిగుమతి అనేది 27 దేశాల నుంచి వచ్చేది. కానీ 11 ఏళ్ల తర్వాత, అంటే 11 ఏళ్ల క్రితం నుంచి మనం చూస్తే కనుక గత 11 ఇయర్స్ నుంచి అది 41 దేశాల నుంచి మనము ఇంధన సరఫరా అనేది తీసుకొస్తున్నాము, దిగుమతి అనేది చేసుకుంటున్నాము.
అని చెప్పారు. ఇక పెట్రోలియం నిల్వలకు సంబంధించి మన దగ్గర ఇప్పుడు 53 లక్షల టన్నులు అయితే పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. దాన్ని 65 లక్షల టన్నులుగా చేర్చడానికి ఆ స్థాయికి వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము అనేక దేశాలతో మంత్రాలు జరుపుతున్నాము, దౌత్యం చేస్తున్నాము, యుద్ధం ఎక్కడికి కూడా మంచిది కాదని చెప్తున్నారు. ఇవన్నీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఉన్న పరిస్థితులు మనకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా చూస్తున్నాం అనేది అయితే కరెక్ట్ కాదనిపిస్తోంది. ఇంతకుముందు కేటీఆర్ చెప్పినా, లేదంటే కనుక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పినా, కేంద్రం చెప్తోంది అంటున్నారు. కేంద్రం చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిటీలను ఏర్పాటు చేస్తుంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. కానీ ఇది ఎంతవరకు అవుతోంది? మంత్రులు ఏం చేస్తున్నారు? కమిటీ వేశారు. ఆ కమిటీని అనుసరించి ఎంత సరఫరా అవుతోంది, ఎంత డిమాండ్ ఉంది, సప్లై ఎంత వరకు జరుగుతోంది, వస్తున్నటువంటి సరఫరా ఎంత, ఇదంతా కూడా ఎక్కడ కాల్కులేషన్స్ అవుతున్నాయా? కలెక్టర్స్ ఏమన్నా ఒకసారి వెళ్ళి మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కానీ, గ్రౌండ్ లెవెల్లో ఒక్క అధికారి పర్యటించినటువంటి సందర్భాలు కానీ ఇప్పటి వరకు మనకి ఎక్కడ కనిపించలేదు. ప్రజలు పానిక్ కాకుండా చూసుకోండి అంటున్నారు. పానిక్ కావడం వల్ల 20 లక్షల వరకు సిలిండర్స్ అధికంగా బుక్ అయ్యాయని చెప్పి కేంద్రం చెప్తోంది. పదే పదే చెప్తున్నటువంటి పాయింట్ ఏంటి? పానిక్ కాకుండా చూసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, పెట్రోలియం శాఖ చెప్తూ ఉంది. కానీ అటువంటి సిచ్యువేషన్స్ మనకి గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి అంటే జీరో, పెద్ద జీరో అని చెప్పొచ్చు. ఏపీకి సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించి కావచ్చు, వేసినటువంటి కమిటీలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేది శూన్యం కిందే కనిపిస్తుంది. ఇంతమంది ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంది, ప్రతి ఒక్క ప్రతినిధిని ఆయా ప్రాంతాల్లో, ఆయా జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే కనుక ఒక హోటల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, లేదు కొరత ఉంది, మేము ఇట్లా క్లోజ్ చేసుకున్నాము, ఇంతమందిని ఉద్యోగం నుంచి తీసేస్తాము, ఎందుకంటే మా వ్యాపారం నడిపించడానికి అవ్వలేనటువంటి పరిస్థితి, వాళ్ళు ఉపాధి కోల్పోయారని చెప్పి బాధపడుతున్నారు. కానీ మేము ఇవ్వలేకపోతున్నాం, ఉన్నంతలో కట్టెల పైన వాడుతున్నాం, కట్టెలు కూడా రేట్లు పెరిగిపోయాయి, అయినా మా యొక్క వృత్తి ధర్మాన్ని మేము పాటించాలి కాబట్టి ఎంతో కొంత తక్కువలో అయ్యే విధంగా వారికి ఫుడ్ పెట్టాలనే అభిప్రాయంతో మేమైతే చేస్తున్నాం అంటున్నారు. ఎవరైనా అధికారులు వచ్చి ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటి, మీరు భయపడకండి, మీ సమస్య కొద్ది రోజుల్లో సార్ట్అవుట్ అవుతోంది, లేదంటే డొమెస్టిక్ సంబంధించి కూడా కేంద్రం ఈ విధంగా 20% పెంచింది, కంగారు పడకండి అని ఎవరైనా ఒక అధికారి వచ్చి మాట్లాడడం కానీ, ఏదైనా అక్కడ చెకింగ్స్ కానీ ఏమైనా జరిగాయంటే అదేం జరగట్లేదు అంటున్నారు. కానీ కొరత మాత్రం ఉందని చెప్తున్నారు. 20% పెంచి ఏదైతే డొమెస్టిక్ సంబంధించి 20% పెంచామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుందో, దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అయితే ఏం కనిపించట్లేదు అనేది క్లియర్ కట్ గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక బుకింగ్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కాకుండా చూసుకుంటామంటున్నారు. అటువన్నీ లేవు. ఏజెన్సీల దగ్గర చూస్తే కనుక పూర్తిగా క్లోజ్ చేసి ఉంటున్నాయి, లేదంటే కనుక బారులు తీరినటువంటి జనం కనిపిస్తున్నటువంటి ఇన్సిడెంట్సే మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. డొమెస్టిక్ సంబంధించి ఇప్పటికి ఇంకా అదే డిలే కనిపిస్తోంది, అదే కొరత కనిపిస్తుంది, అదే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారం చేయలేక, అంటే కేవలం మనం ఇప్పుడు ఏదో హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్ వీటి గురించి మాట్లాడుతున్నాం. ఇవే కాదు, గ్యాస్ తో ముడిపడి ఉన్నటువంటి అనేక ఫ్యాక్టరీలు, పరిశ్రమలు కూడా మూతపడినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే డొమెస్టిక్ గ్యాస్ దొరక్క. ఇదే కాదు, కొన్ని సిఎన్జి వెహికల్స్ కూడా క్లోజ్ చేసి లోపల వేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ దొరకట్లేదు. గ్యాసే కాదు, మనం పెట్రోల్ గురించి కూడా ఒక్కసారి మాట్లాడితే, సాధారణంగా మన హైదరాబాద్ లో చూసుకున్నా, రోడ్డు మీదకి వెళ్ళిన అనేక పెట్రోల్ బంకుల్లో క్యూ లైన్లు చూసుకుంటే చాంతడంత ఉంటున్నాయి. కొన్ని బంకులు అయితే నో బోర్డుతే, అసలు పెట్రోల్ లేదు అని చెప్పేసి నో స్టాక్ అంటూ బోర్డ్సే మనకి దర్శనాలు ఇస్తున్నాయి. అసలు ఎంతవరకు ఏం జరుగుతుంది? కొంతమంది ఉండి కూడా పెట్రోల్ లేదంటూ కూడా నో స్టాక్ బోర్డ్స్ పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కొంతలో కొంత మెరుగు అనుకోవచ్చు, ఆ చెకింగ్స్ అయినా జరగడం చూస్తూ ఉంటే. కానీ చాలా వరకు పెట్రోలియం సంబంధించి పెట్రోల్ బంకులు కూడా నిలువు దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి అనేది మనకి పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో మనకి రోడ్ల మీద వరకు, కిలోమీటర్ల వరకు బారులు తీరినటువంటి పరిస్థితులు అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే కనుక చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇది రానున్న రోజుల్లో ఇంకాస్త తీవ్రతరమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయని మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి కాబట్టి. ఎందుకంటే అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ అనేది సమస్య పోయేటట్టు కనిపించట్లేదు. గతంలో ట్రంప్ ఏం చెప్పారు? లేదు, వార్ అనేది ఫుల్ స్టాప్ పడబోతోంది, శాంతి చర్చలు అనేవి లేవు, ఒకవేళ మేము చర్చలకి పిలిచినా మాట్లాడతామేమో కానీ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణకు సంబంధించి ప్రసక్తే లేదు, యుద్ధం ఎండకాడు పడుతున్నప్పుడు ఎందుకు మనం ఆపాలి అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడారు. మరి ఇప్పుడు చూస్తే కనుక శాంతి చర్చలు జరుపుతున్నామంటున్నారు. ఇరాన్ అయితే అమెరికా స్థావరాల మీద, ఇజ్రాయెల్ స్థావరాల మీద ఏకధాటిగా అటాక్ చేస్తూ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మనకి జరుగుతున్నటువంటి నష్టము, లేదంటే కష్టం గురించే కాదు, పర్యావరణానికి కూడా చాలా స్థాయిలో నష్టం జరుగుతోంది. చాలా వరకు కూడా మనకి బ్రహ్మం గారు చెప్పిన దాంట్లో ఒకటి ఉంటుంది, యాసిడ్కి సంబంధించినటువంటి వర్షాలు పడతాయి, అది కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఇదే ఇంకా తీవ్రత జరిగితే
మన దేశంలో దీనికి సంబంధించి ఇంపాక్ట్ ఇంకా పడే అవకాశం ఉంది. చూద్దాం. మొన్న కదా ప్రకటించారు 20% పెంచాం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఉత్పత్తి అని. నిన్న మనం మాట్లాడిన దాంట్లో ఎటువంటి ప్రయోజనం లేదు, ఇదే ఇబ్బందులు కొనసాగుతున్నాయని చెప్పి చూస్తాం. మరి ఈ రోజు సిచ్యువేషన్ ఏంటి? ఒక రోజు గడిచింది కాబట్టి ఈ రోజు ఏమన్నా లైన్ లో పడ్డారా? ఈ రోజు ఏమన్నా డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి వెసులుబాట్లు ఇస్తున్నారా, సౌకర్యం కల్పిస్తున్నారా అనేది విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజు, ఎట్లా చూడొచ్చు? ఒక రోజు అయింది, నిన్నటి వరకు మాట్లాడుకుంటే కనుక ఎటువంటి కదలికలు లేవు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన వరకు అది మాటల వరకు ఉంది తప్ప చేతుల్లో కార్యాచరణ రూపం దాల్చలేదని క్లియర్ గా కనిపిస్తుంది. ఈ రోజు ఏవైనా డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉత్పత్తి ఏమైనా జరుగుతుందా, ఇస్తున్నారా? ఏదైతే ఆదివారం నిన్న ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే గ్యాస్ సరఫరాకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా ప్రాసెస్ అయితే జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీ కానీ అధికారులకు కానీ ఆ ఉత్తర్వులు రావడానికి కొంత సమయం పట్టిన నేపథ్యంలో నిన్నటి వరకు కూడా ఉత్తర్వులు అందలేదని చెప్పి ఏజెన్సీలు అయితే చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఒకవేళ ఉత్తర్వులు వచ్చింటే దాని ప్రాసెస్ స్టార్ట్ అయి ఉంటుంది. కానీ ఇప్పట్లో సమస్య పరిష్కారం అవడానికైతే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి గ్యాస్ ఏజెన్సీలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే మరి కొంత సమయం పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, అక్కడి నుంచి రావాల్సినటువంటి ఉత్తర్వులు కావచ్చు, ఆ ఉత్తర్వులు వచ్చిన తర్వాత రిఫైనరీలు అయితే ఫిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంతవరకు కూడా డొమెస్టిక్ గ్యాస్ ఫిల్లింగ్ జరిగింది, కమర్షియల్ గ్యాస్ ఫిల్లింగ్ జరగలేదు. కాబట్టి ఆ కమర్షియల్ గ్యాస్ ఫిల్లింగ్ చేయడానికి కూడా మరి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ లారీల ద్వారా, ఇతర వెహికల్స్ ద్వారా ఏజెన్సీలకి, ఇతర జిల్లాలకు కూడా చేరుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరగడానికి అయితే కొంత సమయం పడుతుంది. దాన్ని ఆ నేపథ్యంలో మరికొన్ని రోజులైతే కష్టాలు తప్పే పరిస్థితి లేదు అని చెప్పి అటు గ్యాస్ ఏజెన్సీ నుంచి కానీ, వినియోగదారుల నుంచి కానీ, హోటల్స్ దగ్గర హోటల్స్ నిర్వాహకులు కానీ ఇదే మాట అయితే చెప్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన తక్షణమే అమలయ్యే పరిస్థితి అయితే లేదు. కాబట్టి మరికొన్ని రోజులు గ్యాస్ కష్టాలు తప్పు అనేది అయితే మానసికంగా అందరూ సిద్ధపడి ఉండాల్సిన పరిస్థితి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఏదైతే హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, దాబాలకు కానీ ఇందులో ఊరట లేదనేది ఖచ్చితంగా చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో ఫస్ట్ ప్రయారిటీగా కమర్షియల్ సిలిండర్లు ఇచ్చిన 20% సరఫరా ఏదైతే పెంచారో దానికి సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే దేవాలయాల్లో ఉచిత అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి హాస్టల్స్ ఉన్నాయి, నిరుపేద హాస్టల్స్ ఉన్నాయి, ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయి, అదేవిధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుంది. ముందు వీటికి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత హోటల్స్, రెస్టారెంట్లు, డాబాలు, ఇతర వ్యాపార రంగానికి అయితే వాటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. మరి వాటికి సరిపోయినటువంటి ముందుగా ప్రభుత్వం చెప్పినటువంటి ఈ టెంపుల్స్, స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, హాస్టల్స్ ఉన్నాయో వాటికి సరఫరా చేసిన నేపథ్యంలో కమర్షియల్ సరఫరా అనేది అయితే ప్రస్తుతం తక్కువగా ఉంది. కాబట్టి ముందుగా వాటికి ప్రయారిటీ ఇచ్చి ఆ తర్వాత మిగతా వాటికైతే సరఫరా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా ఏవైతే హోటల్స్, దాబాలు, రెస్టారెంట్లు ఏవైతే మూతపడిన పరిస్థితి ఉందో వాళ్ళకైతే మరికొన్ని రోజులు కష్టాలు తప్పవనే చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఇది ఇంకొంతకాలం అయితే ఈ సమస్యల సుడిగుండంలో చిక్కుకోవాల్సిందే. ఈ సమస్య నుంచి బయటపడడానికి మరికొంత సమయం పడుతుంది. కానీ దాన్ని ఏ విధంగా మనము రికవరీ చేయాలి, దాన్ని అధిగమించి ఏ విధంగా వెళ్ళాలనేది ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద లైన్ అనమాట. దాన్ని మనం క్రాస్ చేసి ముందుకెళ్ళాలి. ఆ సమస్యల సుడిగుండంలో మనం పడకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాలంటే ఇప్పటి నుంచి సరైన ప్లాన్స్ ఉండాలి. ఎందుకంటే అక్కడ యుద్ధం ఎప్పుడు కాకపోతే తెలియదు. ట్రంప్ మొదటి వారం అన్నారు, తర్వాత 2 వారాలు అన్నారు, తర్వాత 4 వారాలు అన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ ఆ రియాలిటీలో ఏం కనిపించట్లేదు. కాబట్టి దేనికైనా సంసిద్ధంగా ఉండండి. ఇది కాకపోతే ఇది కొంతలో కొంత మనీ దగ్గర పెట్టుకోండి. గ్యాస్ అవసరం అయితేనే యూజ్ చేయండి, లేదంటే కనుక మనకి ఆల్రెడీ తెలిసిందే కరెంట్ కుక్కర్స్ ఉన్నాయి, లేదంటే కనుక కరెంట్ స్టవ్స్ ఉన్నాయి, వాటి మీద డిపెండ్ అవ్వండి. లేదంటే కనుక కట్టెల పొయ్యిలు యూజ్ చేసుకునేటట్టయితే దాని గురించి యూజ్ చేయండి. ప్రభుత్వం చెప్తున్న దానికి ఇంకా మనకి ఇండికేషన్స్ ఇస్తున్న దాని ప్రకారం చూసుకున్నా సరే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనేది తెలుస్తోంది. ఎస్, నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, ఎట్లా చూడొచ్చు? ఏదైనా కొంతలో కొంత వెసులుబాటు కానీ, ఊరట కానీ ఏమైనా కనిపిస్తుందా? 20% డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి, సారీ కమర్షియల్ సిలిండర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం మేము ఉత్పత్తి పెంచామని చెప్తుంది. కాబట్టి ఎట్లా చూడొచ్చు? ఇంకా 20 రోజులు కూడా గ్యాస్ కష్టాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సామాన్య జనానికి తోడు హోటల్స్ నిర్వాహకులు అయితే ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాదాపు 20 రోజులు కూడా పూర్తిగా చాలా హోటల్స్ క్లోజ్ చేస్తున్నారు. కొన్ని హోటల్స్ లో మాత్రం కూడా మెనూ కూడా తగ్గించినటువంటి పరిస్థితులు మనం చూసా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కొంత అక్కడ పశ్చిమాసియాలో యుద్ధం కొంత తాత్కాలికంగా బ్రేక్ పడడం, కేంద్రం
కూడా ఇటు గ్యాస్ కొరత ఉండదని కూడా చెప్తున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద హోటల్స్ సంబంధించి కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. గడిచిన 20 రోజులుగా కూడా ఇటు గ్యాస్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మెయిన్ తగ్గించేశారు. కొంతమంది చిరు వ్యాపారాలు అయితే కొంత పూర్తిగా ఇటు వారి హోటల్ బిజినెస్ అయితే క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా తాజాగా కూడా గ్యాస్ కొరత అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి కూడా కొరత ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి అంటే కమర్షియల్ సిలిండర్ ఎప్పుడైతే నియంత్రణ చేశారో అప్పటి నుంచి కూడా ఈ డొమెస్టిక్ సిలిండర్స్ మొత్తం కూడా బ్లాక్ దందాకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం. ఆ నేపథ్యంలోనే ఇటు సామాన్య జనానికి కూడా గ్యాస్ కష్టాలు మొదలైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే బ్లాక్ దందాకు వెళ్ళినటువంటి ఈ డొమెస్టిక్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని చాలా బడా హోటల్స్ కూడా వెళ్ళాయనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్లు లోడ్ చేసినటువంటి నేపథ్యంలో పెద్ద హోటల్స్ లోడ్ చేయలేక కూడా వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బ్లాక్ దందాకు తెరలేపినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే 20 రోజులుగా కూడా ఇంకా గ్యాస్ కష్టాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఒక సగటు సామాన్యుడు గ్యాస్ బుకింగ్ చేసినటువంటి నేపథ్యంలో మినిమం 6 నుంచి 7 రోజులు అంటే డెలివరీకి 6 నుంచి 7 రోజులు అయితే పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా అంటే గ్యాస్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కూడా ఈ సిలిండర్ సంబంధించి చిన్న సిలిండర్లకు రీఫిల్లింగ్ చేయడం, అదేవిధంగా ఆ సిలిండర్లను గుట్టు చప్పుడు కాకుండా హోటల్స్ కు తరలించడం వంటి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గ్యాస్ కష్టాలు అయితే కంటిన్యూ అవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా ముందు గ్యాస్ కష్టాలు ఉండవని కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా తాజా సిచ్యువేషన్ ప్రకారం చూస్తుంటే ఇంకా డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి కావచ్చు, ఇటు కమర్షియల్ సిలిండర్ సంబంధించి కొంత గ్యాస్ ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. వాస రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా ఇది డొమెస్టిక్ సంబంధించి మన ఫస్ట్ నుంచి కొరత అయితే ఉంది కదా, దాన్ని అధిగమించడానికి ఇప్పుడు మనం చాలా వరకు బడ్డీ కొట్లలో లేదంటే టీ కొట్లలో చిన్న రెస్టారెంట్లో చిన్న వాటిలో చూస్తే కనుక డొమెస్టిక్ సిలిండర్ ప్లేస్ లో మనకి కమర్షియల్ సిలిండర్స్ అనేవి కమర్షియల్ ప్లేస్ లో డొమెస్టిక్ అనేది కనిపిస్తోంది. సో ఎందుకంటే అక్కడ కమర్షియల్ అనేది షార్టేజ్ కనిపిస్తోంది. వారు అక్కడ వ్యాపారం చేస్తే తప్ప వారికి ఆ రోజు గడవనటువంటి సిచ్యువేషన్, జీవనోపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో డొమెస్టిక్ ని కమర్షియల్ గా మార్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సునీల్, కమర్షియల్ సిలిండర్ దొరక్క డొమెస్టిక్ నే కమర్షియల్ గా వాడుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు కొందరని తెలుస్తోంది. కొంతమంది అడ్డదారుల్లో లేదంటే డబ్బులు ఎక్కువైనా పర్లేదంటూ బ్లాక్ మార్కెట్ దందాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. రియాలిటీ ఏంటి, గ్రౌండ్ లెవెల్ జరుగుతున్నది ఏంటి, దీని మీద అధికారులు కానీ అంటే ప్రభుత్వాలు కమిటీలు వేశాయి కదా, ఆ కమిటీలకు సంబంధించి ఈ యొక్క షార్టేజ్ లో ఏ మాత్రం పాత్ర పోషిస్తున్నారు అధికారులు? ఏమైనా గ్రౌండ్ లెవెల్లోకి రావడం, కలెక్టర్స్ ఏమైనా అక్కడ మాట్లాడడం, ఉన్నతాధికారులు ఏమన్నా అక్కడ సర్చ్ చేయడం, ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి అసలు సిటీలో? ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గనక కమర్షియల్ గ్యాస్ కు సంబంధించి కానీ వంట గ్యాస్ కు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కొరత ఏర్పడిందని చెప్పుకోవాలి. గత వారం రోజుల నుంచి ప్రధానంగా చూస్తే హోటల్స్ కానీ, అదేవిధంగా హాస్టల్స్, ఇండస్ట్రియల్ ఏరియాస్ సంబంధించిన కొన్ని కంపెనీస్ లో అక్కడికి వెళ్తున్న వర్కర్ సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా మధ్యాహ్నం గానీ ఈవినింగ్ గానీ భోజనం ఏర్పాట్లు ఆ కంపెనీలో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపులో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సూలూరుపేట కావచ్చు, తడ కావచ్చు, అదేవిధంగా నాయుడుపేట, వెంకటాచలంకి సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియాలకు సంబంధించి కంపెనీలకి వెళ్తున్న ప్రజల్ని కూడా వాళ్ళు బాక్సులు తెచ్చుకొని మధ్యాహ్నం అన్నం ఇక్కడ ఏర్పాటు చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే కొంతవరకు కరెంట్ ఉపయోగించి కరెంట్ ద్వారా వంట చేస్తున్నారు. మరి కొన్ని హోటల్కి సంబంధించి ప్రధానంగా నెల్లూరు సిటీకి సంబంధించి మనం చూస్తే ప్రధానమైన ఏరియాల్లో విఆర్సి కావచ్చు, అదేవిధంగా వేదాయపాలెం సెంటర్ కావచ్చు, అదేవిధంగా అయ్యప్పగూడ సెంటర్ కావచ్చు, ఇలాంటి ఏరియాల్లో ఎప్పుడు ప్రజలు రద్దీగా ఉంటారు. ఇక్కడ బిజినెస్ ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రధానమైన హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నిత్యం ప్రజలు రాకపోకలు జరుగుతున్న నేపథ్యంలో కూడా నిత్యం హోటల్స్ రద్దీగా జరుగుతుంటాయి. ఇలాంటి హోటళ్లు కూడా నెల్లూరు సిటీలో మూతపడిన పరిస్థితి దాదాపుగా నెలకొందనే చెప్పాలి. ఈ హోటల్ కు సంబంధించిన యజమానులంతా కూడా గత వారం రోజుల క్రితం నెల్లూరుకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కి ఒక అర్జీ రూపంలో వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రధానంగా కూడా గ్యాస్ కొరత, ఇటు కమర్షియల్ గ్యాస్ గానీ వంట గ్యాస్ గానీ కొరత లేదని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి ఈ గ్యాస్ ను డంపింగ్ చేసి అధిక రేట్లకి బ్లాక్ లో అమ్ముతున్న పరిస్థితి అయితే ఉందని కూడా హోటల్స్ కు సంబంధించిన యజమానులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ వంట గ్యాస్ కు సంబంధించి చూస్తే గనక
కొన్ని ఏరియాలో సూలూరుపేట, కోట, వాకాడు, చిట్టమూరు, నెల్లూరు రూరల్, అదే విధంగా ఆత్మకూరు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా ఈ వంట గ్యాస్ కొరత కూడా అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏజెన్సీల ద్వారా గ్యాసులు రోజు మార్చి రోజు లోడ్లు వస్తున్నప్పటికీ కూడా కొంతమందికి గ్యాస్ సమయానికి అందించకపోవడంతో మరికొందరు ఎవరైతే గ్యాసులు బుక్ చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారో అలాంటి వారు బ్లాక్ లో 1500, 2000, 3000 రూపాయలు, అంటే ఒక సిలిండర్ మీద 2000 నుంచి 3000 రూపాయలు అధికంగా పెట్టి కూడా వంట గ్యాస్ కొంటున్న పరిస్థితి అయితే ఉంది. కొంతవరకు మనం ప్రధానంగా చూస్తే చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ గానీ, టీ కేఫ్లు గానీ గత వారం రోజు నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రూరల్ కావచ్చు సంబంధించి కూడా మూతబడిన పరిస్థితి ప్రధానంగా నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్. మొత్తంగా చూస్తే అంటే చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే అది డబ్బులు పెట్టి ఎక్స్ట్రా 2,000 to 3,000 వరకు పెట్టి కొనుగోలు చేసి వ్యాపారం నడిపించేంత స్థాయి కదా. ఎందుకంటే అందులో వచ్చేదే పర్ డే 500 to 600, లేదంటే అంతకు ఎక్కువ ఉంటే 1000 రూపాయల మించి లాభం రానటువంటి సిచ్యువేషన్ లో, పరిస్థితుల్లో సిలిండర్ ని ఎక్స్ట్రా పేమెంట్ అంటే బ్లాక్ మార్కెట్ లో కొని 2 నుంచి 3,000 అధికంగా ఒక సిలిండర్ మీద పెట్టి దాన్ని తీసుకొని వ్యాపారం చేస్తే వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు, లాభం కూడా ఉండకపోగా నష్టాల్లో కూరుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది. కాబట్టి దానికి దూరంగా ఉంటున్నారు, క్లోజ్ చేసేస్తున్నారు. మనకి క్లియర్ కట్ గా ఆ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. బయట మనం చూస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, లేదంటే చిన్న చిన్న బడ్డీ కొట్లు కావచ్చు, టీ దుకాణాలు కావచ్చు, అన్ని కూడా క్లోజ్ చేసి ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏదైనా ఎఫర్ట్ చేయాలనుకుంటే కట్టెలు పోయి పెట్టుకొని మెయింటైన్ చేస్తూ, మేనేజ్ చేస్తూ ఆ ఫుడ్ అయితే డెలివరీ చేస్తున్నారు. ఇంకొన్ని పరిశ్రమలు ఇంకా తప్పకుండా గ్యాస్ మీద నడిచేటువంటి పరిశ్రమలు అట్లాంటున్నప్పుడు అవి కూడా మూతపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక రోజు బేర్ చేయగలరు, 2 రోజులు దాని భారాన్ని మోయగలరు. ఇది ఇట్లా దాదాపుగా 23 రోజుల పాటు పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, ఈ ప్రభావం మన మీద పడుతూ ఉంది. దాన్ని కొనసాగిస్తున్నారు. డొమెస్టిక్ సంబంధించి ఫస్ట్ నుంచి మనకి కొరత లేదని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నా, కమర్షియల్ సిలిండర్ సంబంధించి ఇదే విధంగా కొనసాగుతోంది. సో కమర్షియల్ సిలిండర్స్ కి ఇంకాస్త వెసులుబాట్లు కల్పించాలి, రాష్ట్రాలకి కావాల్సినటువంటి చేసినటువంటి దిగుమతి ఇంకాస్త పెంచాలని చెప్పి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేస్తున్నాయి. కానీ కేంద్రం దగ్గర ఆ స్థాయిలో లేదు. ఇప్పటికే మనకి నందాదేవి 2 షిప్లు వచ్చాయి కాబట్టి ఇంకొక షిప్స్ కూడా ఉన్నాయి. అది వస్తే కనుక ఇంకాస్త షార్టేజ్ తగ్గుతుందని చెప్తున్నారు. పానిక్ బుకింగ్స్ చేసుకోవద్దు అంటున్నారు. మరొక పక్క ఏదైతే కమర్షియల్ సిలిండర్లు అనేది మనకి కొరత ఏర్పడుతుందో డొమెస్టిక్ తీసుకొచ్చి కమర్షియల్ గా యూజ్ చేస్తున్నారు. ఇళ్లలో ఇప్పుడు సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు డబుల్ బుక్ చేసుకుంటే కనుక వారికి అధిక రేట్ ఇచ్చి, లేదంటే కనుక మనకి ఎక్స్ట్రా డబ్బులు పే చేసుకుని దాన్ని కమర్షియల్ గా యూజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నిటిని కట్టడి చేసి బ్లాక్ మార్కెట్ దందాని నడవకుండా అరికట్టాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎటు వెళ్ళింది, ఎక్కడి వరకు మాట్లాడుతున్నారు, ఎవరు సర్చ్ చేస్తున్నారు అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. రైట్, ఏపీకి సంబంధించి చూద్దాం. మా ప్రతినిధి విజయవాడ నుంచి మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. రైట్ కాంతి, షార్టేజ్ కనిపిస్తోంది. ఈ రోజు నుంచి కాదు 23 రోజుల నుంచి ఇదే సంక్షోభం నడుస్తోంది. గ్యాస్ సంబంధించి మెయిన్ గా కమర్షియల్ సిలిండర్స్ సంబంధించి మనం చూస్తే కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొరత అట్లా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులతో కలిసి కమిటీ కూడా ఏర్పాటు చేశారు. పర్యవేక్షించాలన్నారు. సరఫరాకి ఎంత అవుతోంది, డిమాండ్ ఎంత సప్లై చేస్తుంది, ఇదంతా కూడా క్లియర్ కట్ గా చూడాలని చెప్పారు. కానీ ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ ఇది జరుగుతోంది? కలెక్టర్స్ కానీ ఉన్నతాధికారులు కానీ ఎక్కడికైనా వెళ్ళి అదే బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుందా, లేదంటే కనుక సక్రమంగానే సరఫరా జరుగుతుందా? 20% పెంచామని చెప్తున్నారు. మరి డొమెస్టిక్ కమర్షియల్ సంబంధించి అదెంత వరకు సప్లై చేస్తుంది? ఇదేమన్నా ప్రభుత్వం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంతి? ఆశ, ఏదైతే యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల కొరత, గ్యాస్ కొరత అనేది పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 మంత్రులతోటి ఒక కమిటీని వేసి ఎక్కడ కూడా గ్యాస్ ఇబ్బంది లేకుండా చూడాలి, ముందుగా కమర్షియల్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కమర్షియల్ సప్లై అంతా నిలిపివేసి డొమెస్టిక్ సప్లైని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక గత 10 రోజుల నుంచి కూడా డొమెస్టిక్ సప్లై ఎక్కడ ఇబ్బంది లేకుండా జరగడం, అలాగే ఓటీపీ ఉంటేనే గ్యాస్ సప్లై చేయడం, ఇవన్నీ చేపడుతూ వచ్చింది. అయితే కమర్షియల్ సిలిండర్స్ లేక దాదాపుగా హోటల్స్ మూతపడిపోయిన పరిస్థితి, చిరు వ్యాపారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్తో 20% కమర్షియల్ సిలిండర్స్ని కూడా సప్లై చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో గ్యాస్ ఏజెన్సీలు కూడా దానికి తగినట్లుగా ఏర్పాట్లు అయితే చేసుకున్నాయి. దానికి తగినట్లుగా గ్యాస్ సప్లైకి సంబంధించి కూడా అటు కలెక్టర్లు, జేసీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడ దీనికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండేలాగా కమర్షియల్ సిలిండర్స్ సప్లై ప్రారంభించిన నేపథ్యంలో హోటల్స్కి వెళ్ళేటువంటి ఎక్కడైతే పిల్లలు చదువుకునే వాళ్ళు, దేవాలయాలు లేకపోతే హాస్పిటల్స్ ఉన్నాయో వారికి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఈ గ్యాస్ సప్లై అనేది చేపడుతూ ఉన్నారు. ఇక కమర్షియల్ సప్లైకి వచ్చేటప్పటికి
20% కమర్షియల్ సప్లై స్టార్ట్ చేయడం వల్ల దాదాపుగా చాలా వరకు హోటల్స్కి, అలాగే కొంత ఎక్కువగా 5 స్టార్ హోటల్స్ పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా వరకు మెనూని కూడా తగ్గించాము అని చెప్పి కూడా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సప్లై పరిస్థితి ఎట్లా ఉంది అనేది మనతో భారత్ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారు. సార్ చెప్పండి, గ్యాస్ సప్లై ఎలా ఉంది? యాక్చువల్గా కమర్షియల్ ఇవ్వమని చెప్పింది, డొమెస్టిక్ అనేది ప్యానిక్ వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి, ఏజెన్సీస్ వాటిని ఎదుర్కోవడం కూడా కొంత కష్టతరమైన పరిస్థితి. ఇప్పుడు ఎట్లా ఉంది? మామూలుగా జనరల్గా సమ్మర్ కనుక బుకింగ్ తక్కువగా ఉండేది. ఈ రూమర్స్ రావడం వలన 13, 14, 12, 13, 14 తారీఖుల్లో వచ్చిన వెయిటింగే, ప్యానిక్ బుకింగే కొంచెం మాకు అందరినీ అటెండ్ అవ్వడం, వాళ్ళకి సప్లై చేయడం, ఆ కాల్స్ వాటి వల్లనే బ్యాక్లాగ్. కానీ ఇప్పుడు ఫర్దర్గా కంఫర్ట్గా ఉందమ్మా. ఇప్పుడు జనరల్గా ఈరోజు మాకు రెగ్యులర్గా 500 to 600 బుకింగ్ రావాల్సింది, సమ్మర్ కనుక 400, 450 బుకింగ్ అలా వస్తుంది. బుక్ చేసిన తర్వాత మేము మ్యాక్సిమం ఒక 3 to 4 డేస్లో గ్యాస్ ఇవ్వడానికి కంఫర్ట్గా ఉన్నాం. అంతకుముందు బిఫోర్ ఈ న్యూస్ రాకముందు ఒకరోజు బుక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము గ్యాస్ ఇవ్వగలిగే పొజిషన్లో ఉండేవాళ్ళం. ఈ ప్యానిక్ బుకింగ్ రావడం వల్ల మేము అటెండ్ అవ్వాల్సి వస్తుంది. గవర్నమెంట్ వారు కూడా ఈ ఓటీపీ నెంబరు, ఆయిల్ కంపెనీస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వాటి వల్ల అన్ని కఠినంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం సప్లైలో డిలే అవ్వడం వల్ల, డిలే మీన్స్ ఇది ఓటీపీ నెంబర్ కలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రతి కస్టమర్ దగ్గర మా డెలివరీ బాయ్ సప్లై చేయడానికి డిలే అవుతుంది. దానివల్ల కానీ అసలు మామూలుగా అయితే అసలు ఆయిల్ కంపెనీస్ కూడా సఫిషియెంట్ స్టాక్స్ రావడం మాకు కంఫర్ట్గానే ఉంది అనిపిస్తుందమ్మా. దాని తగ్గట్టుగా ఈ ప్యానిక్ బుకింగ్ రావడం వల్ల కూడా ఆయిల్ కంపెనీస్ సప్లై కూడా ఎక్కువగా ఒకేసారి సప్లై చేయడానికి కూడా వాళ్ళకి సాధ్యం కాదు. ఉన్నంతలో వాళ్ళు ప్రయారిటీ ప్రకారం ఎవరైతే వెయిటింగ్ ఎక్కువ ఉందో ఆ వెయిటింగ్ ప్రకారం మాకు సప్లై చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మేము కూడా కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి. కమర్షియల్ సిలిండర్స్ సప్లై చేయాలి అని చెప్పి ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని ఫాలో అవుతున్నారా సార్? అవునమ్మా, అది 100% ఫాలో అవుతున్నాము. ఇప్పటి వరకు, నిన్నటి వరకు కూడా ఈ క్రైసిస్లో కూడా ఎసెన్షియల్ ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ యూటిలిటీకి ఏదైతే ఎక్కడ అవాంతరాలు, ప్రజలకు అవాంతరం లేకుండా ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 days నుంచి మాకు ఏ ఆయిల్ కంపెనీ ఎవరైతే మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ నుంచి మా కంపెనీకి రిక్వెస్ట్ లెటర్ కంపల్సరీ ఇవ్వాలి. దాంట్లో మినిమం 20 to 30% వరకు సప్లై చేద్దామని చెప్పారు. దానికి తగ్గట్టుగా మేము ప్రిపరేషన్ ఉన్నాం. మా దగ్గర స్టాక్స్ కూడా ఉన్నాయమ్మా. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే గ్యాస్ ఏజెన్సీల వద్ద కమర్షియల్ సిలిండర్ సప్లైకి సంబంధించి ఒక మెయిల్ పెట్టినట్లయితే వారికి స్టాక్ సరఫరా చేయాలని ఏదైతే గ్యాస్ కంపెనీస్కి వచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో వాటిలన్నిటికీ తగినట్లుగా ఈ గ్యాస్ని స్టాక్ కూడా పెట్టుకుని ఉన్నామని చెప్తున్నారు. ఇక చిరు వ్యాపారులు అలాగే వారికి ప్రత్యామ్నాయంగా రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కిరోసిన్ సప్లైని కూడా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా చెప్పుకోవాలి. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కాంతి. సో మొత్తంగా జాగ్రత్త అవసరం అనేది అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధానికి సంబంధించి ఫుల్ స్టాప్ పడే పరిస్థితులు దాదాపులో కనిపించట్లేదు. కాబట్టి ఉన్నంతలో జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ సంక్షోభం కానీ, పెట్రోల్కి సంబంధించి కొరత కానీ ఇంకొన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా మనం అధిగమించాలి, ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి చూసుకుని ముందుకెళ్లాలనేది చెప్తున్నటువంటి మాట. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ